బ్రేకింగ్ న్యూస్ పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ కాన్వాయ్ వాహనాల కుదింపునకు ఆదేశించారు. దీంతో సీఎం చంద్రబాబు కాన్వాయ్ భారీగా తగ్గింది. భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక బస్ ని కేటాయించారు. కొంతకాలం పాటు ఎన్ఎస్జీ సిబ్బంది సీఎం వెంట బస్లోనే ప్రయాణించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్ ని కుదించారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లో గతంలో 7 వాహనాలు ఉండగా ప్రస్తుతం 4 వాహనాలకి కుదించడం జరిగింది. ఇక ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరైన మంత్రులు కూడా తక్కువ వాహనాల్లోనే వచ్చారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కేబినెట్ మీటింగ్ కి ఒక్క వాహనంలోనే రావటం జరిగింది. ఇక వ్యక్తిగత భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక బస్ ని కేటాయించారు. నాదెండ్ల మనోహర్ 3 వాహనాలతోనే రాగా నిమ్మల రామానాయుడు ఎస్కాట్ వాహనం లేకుండా వచ్చారు. ఇతర మంత్రులు నారాయణ, అనిత, సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి, మణిపల్లి, డిఎస్బివి స్వామి, పయ్యావుల కేశవులు ఎస్కాట్ కాకుండా ఒక్కో వాహనంలోనే చేరుకున్నారు. మొత్తంగా మనం చూస్తున్నాము, ప్రధాని మోదీ పిలుపు ఇవ్వడం జరిగింది. వాహనాలు ఎస్కాట్ వాహనాలు తగ్గించుకోవటానికి సంబంధించి ప్రధాని మోదీ కూడా ఇనిషియేట్ తీసుకొని ఆయన ఎస్కాట్ వాహనాల్ని 2కు కుదించుకోగా అవే పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఇతరత్ర మంత్రులంతా కూడా పయనిస్తున్నారు. అదే బాటలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ ని భారీగా తగ్గించుకోవటం జరిగింది. ఇతరత్ర సిబ్బంది ఎన్ఎస్పీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక వెహికల్ ని కేటాయించడం జరిగింది. ఒక బస్ లాంటి దాన్ని, దాంట్లోనే వాళ్ళందరూ కూడా ఎస్కాట్ గా వెళ్ళబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్ వాహనాల్ని 4కి కుదించుకోవటం జరిగింది. ఇలా అందరూ కూడా తమ ఎస్కాట్ వాహనాల్ని తగ్గించుకొని కొంతమంది ఎక్కువగా ఉన్న ఎస్కాట్ వాహనాల్ని 2కు లేదంటే సగానికి కుదించుకోవటం జరగగా మరికొంతమంది అసలు ఎస్కాట్ వాహనం లేకుండానే కేబినెట్ భేటీకి ఇప్పుడు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ ని కుదించుకున్నారు. గతంలో ఆయనకి ఎక్కువ వాహనాలు ఉన్నాయి, దాదాపు 7 వాహనాలు ఉండగా వాటిని 4కి కుదించుకున్నారు. ఇక ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరవుతున్న మంత్రులు కూడా తమ వ్యక్తిగత వాహనాలు ఏవైతే ఉంటాయో అందులో ఒక్క వాహనంలో మాత్రమే కేబినెట్ భేటీకి హాజరవడం జరిగింది. ఇటు మంత్రి నారా లోకేష్ విషయానికి చూస్తే మనం ఒక వాహనంలోనే ఆయన కేబినెట్ భేటీకి హాజరవుతున్నారు అన్న విషయం తెలుస్తోంది. వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైన బస్ ని కేటాయించారు. అందులోనే ఆయన వాళ్ళంతా కూడా వెళ్ళబోతున్నారు. ఇక నాదెండ్ల మనోహర్ విషయానికి వస్తే 3 వాహనాలతోనే ఆయన కేబినెట్ భేటీకి వెళ్లడం జరిగింది. ఇటు నిమ్మల రామానాయుడు అసలు ఎస్కాట్ వాహనం లేకుండానే తన వాహనంలోనే ఆయన అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇంకా ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో నారాయణ, అనిత, సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథిలా మిగిలిన మంత్రులందరూ కూడా ఎస్కాట్ లేకుండానే ఒక్క వాహనంలోనే అక్కడికి చేరుకున్నారు. ఇలా అందరూ కూడా ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వారి ఎస్కాట్స్ ని కుదించడం జరిగింది. వాహనాల్ని తగ్గించుకొని పొదుపు చర్యల్ని వారు ఏ విధంగా ఫాలో అవుతున్నారో అందరికీ చూపిస్తున్నారు. ఇదే విధంగా ప్రజలు కూడా వారి వ్యక్తిగత వాహనాల్ని తగ్గించుకొని ప్రజా రవాణాకి అవకాశం ఇచ్చి కొంత ఇంధన పొదుపు చర్యలు స్టార్ట్ చేయాలంటే కూడా వాళ్ళు పిలుపునిస్తున్నారు. ప్రధాని మోదీ ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని ఫాలో అవుతూ ఏపీ సీఎం చంద్రబాబు చర్యలు స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే మంత్రులు కూడా పలు సూచనలు చేశారు. ఇటు ఇవే సూచనలు ప్రజలకు కూడా చేసే అవకాశాలున్నాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు పలు కీలకమైన నిర్ణయాలు ఈ కేబినెట్ భేటీలోనే తీసుకోబోతున్నారు. అందులో మొదటి అడుగుగా ఎస్కాట్ వాహనాల్ని తగ్గించుకోవటం జరిగింది. మనం చూస్తున్నాము, ఒకప్పుడు భారీ కాన్వాయ్తో వెళ్లే వాళ్ళు ఏపీ సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, కేబినెట్ మంత్రులు కావచ్చు,
ప్రస్తుతం ఏదైతే ప్రధాని మోదీ పిలుపునిచ్చారో ఇంధన పొదుపు చర్యలు తీసుకోవాలంటూ అందుకు తగ్గట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు తన వాహనాల్ని కాన్వాయ్ వాహనాల్ని తగ్గించుకొని వాటిని 4 వాహనాలకే పరిమితం చేశారు. మిగతా ఎవరైతే సిబ్బంది ఉంటారో ఎస్కాట్ సిబ్బంది వారందరికీ కూడా ఒక స్పెషల్ బస్ ని కేటాయించడం జరిగింది. పలు వాహనాల్లో ఎస్కాట్ వాహనాల్లో అన్ని వాహనాల్లో వాళ్ళు వెళ్లే బదులు ఒకటే బస్ లో వాళ్ళందరూ కూడా ఎస్కాట్ గా వెనకాల వెళ్ళబోతున్నారు. సో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ చర్యని ప్రారంభించడం జరిగింది. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తనకి ఎస్కాట్ 7 వాహనాలు ఉండగా దాన్ని 4కి కుదించడం జరిగింది. నారా లోకేష్ కూడా ఇప్పుడు కేబినెట్ భేటీ ఏదైతే జరగబోతోందో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ కేబినెట్ భేటీకి ఎస్కాట్ వాహనాలు లేకుండానే ఒకటే వెహికల్లో వెళ్ళడం జరిగింది. ఇటు మిగతా మంత్రులు నాదెండ్ల మనోహర్ కావచ్చు, ఇక మిగిలిన వాళ్ళు కావచ్చు, వారి కాన్వాయ్ని భారీగా తగ్గించేశారు. కొంతమంది అయితే అసలు ఎస్కాట్ లేకుండానే ఒకటే వాహనంలో వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఏదైతే కేబినెట్ భేటీ జరగబోతోందో ఈ కేబినెట్ భేటీలో ఇదే అంశానికి సంబంధించి అలాగే పలు అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు. ఇటు రాష్ట్రానికి సంబంధించే కాకుండా ఇక ప్రధాని మోదీ ఏదైతే పిలుపునిచ్చారో కొన్ని విషయాల్లో మనం పొదుపు చర్యలు పాటించాలి అంటూ వాటికి సంబంధించి ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి, అలాగే మంత్రుల దగ్గర నుండి ఎటువంటి చర్యలు ఉండాలి అనే విషయాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. అందులో ఫస్ట్ స్టెప్ గా కాన్వాయ్ని కుదించుకోవడం జరిగింది. ఇటు సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ని కుదించుకుంటూ మంత్రులు కూడా పలు సూచనలు చేశారు. ఇంధనాన్ని పొదుపు చేయాలి, రాబోయే రోజుల్లో ఇంధనాన్ని ఇంకా ఏ విధంగా పొదుపు చేసి ప్రజా రవాణా వైపు ప్రజల్ని మళ్లించాలి అనే విషయానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కుదించిన కాన్వాయ్కి సంబంధించి మనం చూస్తున్నాము ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఎస్కాట్ వాహనాల్ని భారీగా తగ్గించేశారు. కేవలం 4 ఎస్కాట్ వాహనాల్ని మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. ఇక భద్రతా సిబ్బంది అందరికీ కూడా కలిపి ఒకటే ఒక స్పెషల్ బస్ ని ఆయన కేటాయించడం జరిగింది. ఇక ఎవరైతే ఈ ఎస్కాట్ వాహనాల్లో వెనకాల భద్రతా సిబ్బంది వెళ్తూ ఉంటారో వారందరూ కూడా ఒకటే బస్లో సీఎం కి ప్రొటెక్షన్ కల్పించబోతున్నారు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 7 వాహనాల్ని 4కి కుదించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఇటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎంతో పాటు ఇతరత్ర మంత్రులంతా కూడా వారి ఎస్కాట్ వాహనాల్ని దాదాపు కుదించేసుకోవడం, కొంతమంది అయితే అసలు ఎస్కాట్ వాహనాలు లేకుండానే ఇప్పుడు కేబినెట్ భేటీకి వెళ్ళిన అంశాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు కేబినెట్ భేటీలో చర్చించడమే కాకుండా ప్రజలకు ఎటువంటి సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర నుండి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా కాన్వాయ్లను వాహనాలు తగ్గించుకుని ఇంధన పొదుపు చేయబోతున్నారు. దానిలో భాగంగానే మొదటి అడుగు ముఖ్యమంత్రి నుండే స్టార్ట్ అయితే ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుందని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ ఇతరులందరూ కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్ కి 1 లేదా 2 కాన్వాయ్లు మాత్రం ఉపయోగించారు. జనరల్ గా ముఖ్యమంత్రి కాన్వాయ్లో 9 వాహనాలు ఉంటాయి. వాహనాలతో పాటు అంబులెన్స్, ఫైర్ సంబంధించిన వెహికల్స్ అదనంగా ఉంటాయి. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి కేవలం 4 వాహనాలు మాత్రమే ఉండవల్లిలో నివాసం నుండి సచివాలయానికి కేబినెట్ మీటింగ్ హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మామూలుగా 7 వాహనాలు ఉపయోగించి ఈ రోజు కేవలం 4 వాహనాలు మాత్రం ఉపయోగించి ఎస్కాట్ తో సహా 4 వాహనాలు మాత్రం ఉపయోగించి సచివాలయానికి వచ్చారు. మంత్రి నారా లోకేష్ మాత్రం కేవలం 1 వాహనం ఉపయోగించి సచివాలయానికి వచ్చారు. భద్రతా సిబ్బంది ప్రత్యేక బస్సులో ఆయన కారు వెనకాల ఫాలో అయినటువంటి పరిస్థితి. మిగతా మంత్రులందరూ కూడా కేవలం 1-2 వాహనాలు మాత్రమే ఉపయోగించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి ఆల్రెడీ పిలుపునిచ్చారు, ఇంధన పొదుపు చేయాల్సిన అవసరం ఉంది, వచ్చే ఏడాది చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఆ దిశగా మళ్లాల్సిన అవసరం ఉందని ప్రకటించిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిగడు వేసి మంత్రులు కూడా ఆ విషయంలో ఫాలో అయినటువంటి పరిస్థితి. ఈ రోజు కేబినెట్ లో దీనిపైన సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 8 సూత్రాలు ఏడాది
చెప్పారు. దాంట్లో ఇంధన పొదుపు అనేది అత్యంత కీలకం. బంగారం కొనుగోలు చేయక ప్రధానమంత్రి ప్రస్తావించిన నేపథ్యంలో అంశాల మీద ఈ రోజు కేబినెట్ లో చర్చించి రాష్ట్ర ప్రజలకు ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది రైట్. కూడా ఇంప్లిమెంట్ చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నిన్న ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఒక కీలక అంశాన్ని కూడా ప్రస్తావించిన నేపథ్యంలోనే మంత్రులు ఈ రోజు కేబినెట్ లో చర్చించి దానిపైన ఒక ప్రకటన చేయబోతున్నారు. Right. లక్ష్మి. థ్యాంక్ యూ రాజేష్. ఎస్, మనం చూస్తున్నాము కాన్వాయ్ వెహికల్స్ ని భారీగా తగ్గించేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అంతేకాకుండా మంత్రులు కూడా